తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయకి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావచింతించువాడు సములయడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి పాసి చనవు విష్ణు భయని విధమున నెమి తగిలియుండు నిర్మలాత్మ వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒక్కడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడును ఒక చోట విష్ణుడింతియ కాని వేరుండు లేదని యొత్తిలి నగుచుండు ఒక్క చోట నళినాక్షుడను నిధానముగంటి నెడని ఉబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నేమనుచు మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందులము చేర్చితారడవి నుండుట మేలుని సాచరాగ్రణీ మందార మకరంద మధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురయంచ సనునెతరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మటలు వేయునేల. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా, శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం పుట్టింది. తరువాత ఈ ఆకాశంలోకి కాలం అనేటువంటిది ఎంటర్ అయ్యి అప్పుడు ఈ ఆకాశాన్ని వికారం చేసినట్లయితే, అంటే కొన్ని మార్పులు ఆకాశంలోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు దాంట్లో నుంచి స్పర్శ తన్మాత్ర పుట్టింది. అంటే ఏమిటనమాట, కాలం ఆకాశంలోకి రావడం వల్ల, అంటే స్పేసులోకి కాలం అనేటువంటిది ఎంటర్ అయినప్పుడు స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శించుట అనేటువంటి ఒక గుణము, ఒక ప్రాసెస్ పుట్టిందమ్మా. ఆ స్పర్శ తన్మాత్ర, ఆ తన్మాత్ర చుట్టూ వాయువు ఏర్పడింది, వాయువు పుట్టింది. ఇప్పుడు ఆ స్పర్శను స్పర్శ నుంచి వాయువు పుట్టింది, బాగానే ఉంది. మరి వాయువుని గ్రహించడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటి అంటే త్వక్, చర్మం అంటారు. ఇప్పుడు కరెంట్ అనేటువంటిది ఉంది, కరెంట్ అనేటువంటిది ఉంది, బాగానే ఉంది. దానిని గ్రహించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలిగా, దాన్ని స్పర్శించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలిగా, అది ట్రాన్స్మిట్ అవ్వడానికి ఒక వైర్ అంటూ ఉండాలిగా, ఆ వైర్ని స్పృశిస్తూ ఆ కరెంటు వెళ్తూ ఉండాలిగా. కాబట్టి ఆ వైర్ని మనం ఏమిటంటే త్వకింద్రియము అనుకోవచ్చు. అటువంటిది అన్నమాట. అంటే ఏమిటన్నమాట, కరెంట్ అనేటువంటిది వాయువు అనుకున్నట్లయితే ఆ వాయువుని గ్రహించేటువంటిది త్వకింద్రియమమ్మా. అని తరువాత ఇప్పుడు ఈ తన్మాత్ర, వాయువునకు తన్మాత్ర అయినటువంటి
ఈ స్పర్శ ఉంది చూసావా, ఈ స్పర్శ, దాన్నే స్పర్శ జ్ఞానం అంటారు కదమ్మా. అది మృదుత్వం కఠినత్వం చ శైత్యం ఉష్ణత్వమేవచ. కాబట్టి కఠినత్వం, మృదుత్వం, శీతలత్వం, వేడిగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటిది స్పర్శ. స్పర్శ యొక్క లక్షణాలు. ఆ స్పర్శ ప్రాణంతో ఉందా అనేటువంటిది కాదు. స్పర్శ అనేటువంటిది ఒక జ్ఞానము, ఒక ఇన్హరెంట్ ఇంటలెక్ట్, అదనమాట. అది జ్ఞానము అన్న స్పర్శ జ్ఞానం యొక్క లక్షణం అది. ఆ జ్ఞానం ఏం చేస్తోంది అంటే ఇవన్నీ చేస్తోంది అన్నది. కాబట్టి ఈ స్పర్శ జ్ఞానం అనేటువంటిది చర్మం ఉన్న చోట ఉంది. ఇప్పుడు నాలుకను బయటికి పెట్టామనుకో, నాలుక పైన చర్మం ఉందిగా, చెవి యొక్క పైన చర్మం ఉందిగా, లోపల ఉండేటువంటి పదార్థాల్లో కూడా చర్మం ఉందిగా. కాబట్టి ఈ స్పర్శ జ్ఞానం చేత అన్నీ తెలుసుకోబడతాయి అన్నాడు. ఉదాహరణకి మామూలుగా అతి సాధారణమైనటువంటి కీటకం కానీ చిన్న చిన్న పురుగులు ఉన్నాయనుకోండి, ఆ పురుగులు కళ్ళు లేకపోవచ్చు, కానీ స్పర్శ జ్ఞానం ఉంది దానికి. అందువల్ల ఏం చేస్తుంది, ఏదైనా పురుగు ఒక నీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కళ్ళతో ఇది నీళ్లు అని చెప్పదు, దాని స్పర్శ తెలగ్గానే దానికి ఒక జ్ఞానం కలుగుతుంది. ఓహో, ఈ నీళ్లలోకి నేను వెళ్ళకూడదు అని దాని బుద్ధిని ప్రేరేపించి అది పక్కకి వెళ్ళిపోయేటువంటి విధంగా చేస్తుందే, ఆ జ్ఞానం స్పర్శ జ్ఞానం. కాబట్టి అగ్ని ఉంది, అగ్ని కళ్ళు చూస్తాయి, అక్కడ అగ్ని ఉంది అనుకుంటాం, ఓకే బాగానే ఉంది. గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, వాడు తెలియకుండా ఆ ముందుకు వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఆ వేడి తగలగానే, ఆ స్పర్శ జ్ఞానం తగలగానే వెంటనే ఏమవుతుంది, ఓహో ఇక్కడ ఏదో వేడిగా ఉంది, ఐ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ అని రెండు విధాలుగా పనిచేసేటువంటి, కళ్ళు లేకపోయినా చెవులకి వినకపోయినా స్పర్శ జ్ఞానం వల్ల ఈ విధంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా దీని అర్థం ఇంకా ఇదే కాకుండా ఇంకా కూడా ఏమిటి అంటే, ఉదాహరణకి ఏ భూకంపం వచ్చిందనుకోండి, భూకంపం వచ్చినప్పుడు దాంట్లోంచి వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ వచ్చినప్పుడు బిల్డింగ్స్కి ఆ స్పర్శ జ్ఞానం కలిగించి వాటిల్లో మార్పు తీసుకొచ్చేటువంటిది పదార్థాలలో ఆ స్పర్శ, ఆ ఇంపాక్ట్, దానిని కలిగించేటువంటి జ్ఞానం అమ్మ స్పర్శ జ్ఞానం. కాబట్టి ఆ స్పర్శ జ్ఞానాన్ని గ్రహించేటువంటిది త్వకేంద్రియము. చర్మము అంటే ఒక్క మానవుడి చర్మమే అని కాదండి, సమస్త జీవరాశులు కూడా, జీవరాశులకి కూడా ఆ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఆ జ్ఞానం చేత ఆ జీవుల యొక్క, పదార్థాల యొక్క ఇంటలెక్ట్ని ప్రేరేపిస్తూ ఉంటాయమ్మా అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర పుట్టింది, దాని నుండి వాయువు పుట్టింది కదా. ఇప్పుడు నేను వాయువు గురించి చెప్తానమ్మా అని చెప్తూ, చాలనం యోహనం ప్రాప్తే నేతృత్వం ద్రవ్యశబ్దయో సర్వేంద్రియాణం ఆత్మతత్వం వాయోహ కర్మాభిలక్షణం. చాలనం కదలడం, వ్యూహనం దగ్గరగా చేర్చడం, ప్రాప్తి మళ్ళీ వెళ్ళిపోవడం, ద్రవ్యశబ్దయో ద్రవ్యశబ్దములు అంటే ఏమిటి, ఏదైనా ద్రవ్యం అంటే పదార్థాన్ని మనం టచ్ చేసామనుకోండి, కొట్టామనుకోండి, కొట్టగానే దాంట్లో నుంచి ఒక శబ్దం బయలుదేరుతుంది, ఒక వేవ్ ప్యాటర్న్ బయలుదేరుతుంది, ఒక మూమెంట్ బయలుదేరుతుంటుంది. ఆ ద్రవ్య శబ్దం, ద్రవ్యంలో నుంచి వచ్చినటువంటి శబ్దం అంటే ఏమిటన్నమాట, వెన్ ఎనీ మెటీరియల్ ఈజ్ ఎక్సైటెడ్ బై ఎనీ ప్రాసెస్, అప్పుడు దాంట్లో బయలుదేరేటువంటి తరంగాలు ఉన్నాయే, అటువంటి తరంగాలని ద్రవ్య శబ్దయో అంటే, శబ్దం అంటే సౌండ్ అనే కాదు, శబ్దము అనేటువంటి దానికి ఏమిటంటే దాట్ విచ్ ప్రాపగేట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్. కాబట్టి ఆ వేవ్ ఫార్మ్స్ సౌండ్ వేవ్స్ అవ్వచ్చు, అల్ట్రాసానిక్ వేవ్స్ సౌండ్ అవ్వచ్చు, ఎనీ వేవ్స్ అన్నమాట, అది శబ్దం. కాబట్టి అటువంటి శబ్దం అది ఏం చేస్తుంటే నేతృత్వం తీసుకుపోతూ ఉంటుంది. సర్వ ఇంద్రియాణం, అన్ని అదొకటే కాదు, కదల్చడం కానీ, దగ్గరగా చేర్చడం కానీ, వెళ్ళడం కానీ, ఆ వాయువు యొక్క హీటింగ్ వల్ల పదార్థాల్లో చలనం కలుగుతూ ఉంటుందమ్మా, ద్రవ్య శబ్దాలు కలుగుతూ ఉంటాయి. తరువాత నేతృత్వం, నేతలు అంటాం కదా, నాయకులు అంటాం కదా, వాళ్ళు నడిపిస్తూ ఉంటారుగా, తీసుకెళ్తూ ఉంటారుగా నేతృత్వం అనేటువంటిది. అలాగా ఈ సర్వ ఇంద్రియాణం నేతృత్వం, అన్ని ఇంద్రియాలకి కూడా పని చేసేటువంటిది ఆత్మత్వం.
వీటన్నిటికీ ఆత్మ అయినటువంటిది. అంటే ఏమిటన్నమాట? కదల్చడానికి, దగ్గరికి చేర్చడానికి, వెళ్ళడానికి, ద్రవ్యాలలో పదార్థాల్లో శబ్దరూపంగా పని చెయ్యడానికి, తీసుకెళ్ళడానికి, ఇంద్రియాలన్నీ పని చేయడానికి కూడా ఆత్మ వాయువు యొక్క ఆత్మ అంటే వాయువు యొక్క ప్రయోజనం. వాయువు ఆ పని చేస్తూ ఉంటుందమ్మా. ఇవి కర్మ అభిలక్షణం. ఈ వాయువు చేసేటువంటి కర్మలు ఆ వాయువు యొక్క లక్షణం ఇది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలనం, కదల్చడం అంటే వాయువు ఏం చేస్తోంది? కదులుస్తోంది. దేనిని కదులుస్తోంది? మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నాం. మనం గాలి పీల్చామనుకోండి, గాలి పీల్చేటప్పటికి ఏమవుతుంది? దాంట్లో ఉండేటువంటి వాయువులో ఉండేటువంటి ప్రాణశక్తి మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని కానీ, గుండెని కానీ, మరొక దాన్ని కానీ కదిలేటట్టు చేస్తుందిగా. లోపలికి వాయువు ముక్కు మూసేసామనుకోండి, ఏవి కదల చచ్చి ఊరుకుంటాం. కాబట్టి వాయువుకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే కదల్చడం. మామూలుగా మనం ఏం అర్థం చేసుకుంటే వాయువు ఇలా వీస్తుందంటే చెట్లు ఆకులు కదులుతున్నాయండి, అక్కడికి వరకే కాదు, మనం ప్రతి దాన్ని లోపలికి అన్వయించుకుంటూ ఉండాలి. ఆ వాయువు యొక్క చలనం కదులుస్తూ ఉంటుంది. కాబట్టి చాలనం, కదల్చడం, వ్యూహనం, దగ్గరగా చేరుస్తూ ఉంటుంది. అందువల్ల ఏదైనా సరే మామూలుగా మనం ఒక అబ్జర్వేషన్ చేస్తాం అనుకోండి, గాలి జామని వీస్తుంది. వీచగానే అక్కడ ఉండేటువంటి ఆకులు, చెత్త అవన్నీ కూడా శశిరంలో ఆకులన్నీ రాలిపోయినాయి. ఈ గాలి వల్ల ఏమవుతాయి? అన్నీ ఒక చోటకి చేరుకుంటాయి. ఇప్పుడు ఇది ఆకులకిను చెత్తకి గురించి కాదు. ఇందాక మనం చేసినట్టు వాయువు అంటే అంతరిక్షంలో ఉండేటువంటి నెబ్యులార్ వాయువులు ఉన్నాయా, పదార్థాలతో, అణువులతో, తర్వాత దుమ్ము, ధూళి, నీటి ఆవిరితో కూడుకున్నటువంటి మేఘాలు ఉన్నాయా, ఆ మేఘాలన్నీ కూడా ఏం చేస్తుంటే వ్యూహనం, ఆ మేఘం, ఆ వాయువు మండలం ఉందే, ఆ నెబ్యులాస్ ఇది ఉందే, అది ఏం చేస్తుంది? వ్యూహనం దగ్గరగా చేరుస్తుంది. ఈ వాయువు దగ్గరగా చేర్చడం అంటే అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్, అగ్లామరేషన్ ఆఫ్ మెటీరియల్ అంటారు. కాబట్టి ఆ వాయువు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా తిరుగుతూ ఉండేటువంటి వాయువు వల్ల ఆ అణువులన్నీ కూడా దగ్గరగా వచ్చి గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయని అస్ట్రానమీ చెప్తోంది. అందువల్ల వ్యూహనం అంటే దగ్గరగా చేర్చుట, అంటే దగ్గరగా చేర్చడం అని ఆలోచించకూడదు. అదంతా కూడా దగ్గరగా చేరుస్తుంది, ఆ వాయువు దగ్గరగా చేరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం పీల్చినటువంటి గాలి ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత రక్తంలోకి ఈ ఆక్సిజన్ని దగ్గరగా చేర్చి ఆ రక్తంలో ఉండేటువంటి హెమోగ్లోబిన్లోకి ఇది దగ్గరగా చేరుస్తుంది. ఇందులో ఉండేటువంటి ఆక్సిజన్ని ఆ హెమోగ్లోబిన్లోకి దగ్గరగా చేరుస్తూ ఉంటుంది. ప్రాప్తి బయటకు కూడా వెళ్తూ ఉంటుంది. అది లోపల గాలి పీల్చేసి ఉంటే బయటకు కూడా వెళ్తుందిగా. సో ఇట్ హ్యాస్ ఫార్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మోషన్స్ ఈ వాయువుకు ఉన్నాయమ్మా. తర్వాత ద్రవ్య శబ్దయో, ద్రవ్యాల్లో, పదార్థాల్లో శబ్ద తరంగాలను క్రియేట్ చేసేటువంటిది ఉందమ్మా అని చెప్పి తర్వాత ఇదేం చేస్తుందంటే ఇంద్రియాలన్నిటికీ కూడా సర్వేంద్రియాణం ఆత్మత్వం, అన్ని ఇంద్రియాలకి కూడా శక్తిని సమకూర్చేటువంటిది వాయువు. ఇది మామూలుగా వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. అంటే ఏమిటనమాట, మన వాయువు పీలుస్తూ ఉంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా శక్తిని కూడుకుని ఉంటాయి. కాబట్టి శక్తి ఇవ్వడానికి ముక్కులు మూసేసేసి, చెవులు మూసేసి, గాలి వెళ్ళనివ్వకుండా ఇంత ఆహారం లోపల కుడితే వాడు బతకడు. కాబట్టి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, లోపల ఉండేటువంటి అగ్ని కావాలి, దానికి తగ్గ వాయువు కావాలి, ఇవి వెళ్ళడానికి స్పేస్ కావాలి. ఇంతే కదా మానవుడి యొక్క జీవితం, జీవుల యొక్క జీవితాలు, గ్రహ నక్షత్రాల యొక్క జీవితాలు ఇవే కదా. సో ఈ 5 లక్షణాలతో ఉండేటువంటి విధంగానే మొత్తం సృష్టి అంతా నడుస్తోందమ్మా. ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి స్పేస్ కానీ, అగ్ని కానీ, మనలో ఉండేటువంటి వాయు చలనాలు కానీ ఇవన్నీ పరమాత్మలో నుంచి వస్తున్నప్పుడు ఆ పరమాత్మని మన హృదయంలో ధ్యానిస్తున్నప్పుడు వీటిలో ఉండేటువంటి లోటుపాట్లన్నీ సర్దుకుని చాలా ఫ్రెష్గా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వీటిల్లో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి విధానాన్ని కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తూ ఉన్నాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పినట్టు సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ దానికి కూడా పరమాత్మయే కారణం.
మూల కారణం వెంవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు ఆత్మభవుడు ఆత్మస్వరూపమైనటువంటి వాడు అని చెప్పిన తరువాత ఈ కార్యాలే వాయువు యొక్క లక్షణాలమ్మా. అందువల్ల మామూలుగా గ్రహాలన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, నక్షత్రాలు ఎందుకు తిరుగుతున్నాయి అంటే వాయువు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది కదా. చాలనం, కదల్చడం, యోహనం దగ్గరగా చేరడం, ప్రాప్తి వెళ్ళడం, తర్వాత శబ్ద తరంగాలను తీసుకురావడం, నేతృత్వం తీసుకువెళ్ళడం అనేటువంటి మాటల వల్ల ఇవన్నీ కూడా పదార్థాలని దగ్గరికి చేర్చడం. ఎప్పుడైతే పదార్థాలని దగ్గరికి చేర్చి వాయువు వేగంగా తిరుగుతూ ఉంటే దట్ రొటేషనల్ మూమెంట్, ద మొమెంటమ్ ఇన్ ది గ్రహ నక్షత్రాల్లో ఉండేటువంటి ఆ మొమెంటం ఉందే, దాట్ మొమెంటమ్ ఈజ్ కాజ్డ్ బై దిస్ వాయువు. కాబట్టి వాయువు అంటే ఊరికిన గాలి అని చాలా లైట్గా తీసుకునేటువంటి వ్యవహారం భాగవతం చెప్పదు, సైన్స్ చెప్పదు. ఇది అయిన తర్వాత ఏం చెప్పాడు అంటే, అమ్మ వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతస్తేజక్షురూపోపలంబనం. అమ్మ ఇప్పుడు స్పర్శతన్మాత్రగా కలిగినటువంటి వాయువు అంటే వాయువుకి స్పర్శతన్మాత్ర గుణముగా ఉన్నది. అంటే వాయువులో స్పర్శించేటువంటి గుణం ఉన్నదని చెప్పాం కదా. స్పర్శతన్మాత్ర గుణంగా కలిగినటువంటి వాయువులోకి కాలం మళ్ళీ వచ్చిందమ్మా. అది దైవ ఈరితాత్. దైవ అంటే ఇక్కడ కాలం అన్నమాట. ఈరితాత్ అంటే ప్రేరేపించబడినటువంటి దైవ ఈరితాత్, దైవం చేత ఈ వాయువులోకి దైవం చేత కాలం ప్రవేశించింది. అంటే ఇప్పుడు కాలం ప్రతి దాంట్లోకి ప్రవేశిస్తుందిగా. కాలం నేను ఇందులోకి వెళ్ళను, వాయువులోకి వెళ్ళను, అగ్నిలోకి వెళ్ళను అని అనుకోదు. కాలం దైవ ప్రేరితం కాబట్టి కాలం అన్నిట్లోకి వెళ్ళిపోతుంటుంది. మహత్తరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటిది కాబట్టి దైవ ఈరితాతే, కాలం చేత ప్రేరేపించబడినటువంటిది. దేంట్లో ప్రేరేపించబడి? స్పర్శ తన్మాత్రాతే, స్పర్శ తన్మాత్రగా కలిగినటువంటి వాయువు నుండి ఆ వాయువులో నుంచి ఏమొచ్చిందంటే రూపం అభూత్, రూపం పుట్టిందమ్మా అన్నాడు. అంటే రూపతన్మాత్ర అందులో నుంచి పుట్టింది. మొన్నటి దానికి చూసినట్లయితే శబ్ద తన్మాత్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశంలోకి కాలం వచ్చినప్పుడు శబ్ద తన్మాత్ర వచ్చిందమ్మా. శబ్ద తన్మాత్ర నుంచేమో వాయువు పుట్టింది. ఈ వాయువు లక్షణాలు చెప్పిన తరువాత ఈ వాయువులోకి అంటే ఈ స్పర్శ తన్మాత్రలోకి ఈ కాలం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు ఆ వాయువు నుండి రూపం పుట్టిందమ్మా. అంటే రూపతన్మాత్ర పుట్టింది. రూపము అంటే మామూలుగా ఒకే ఒక ఆకారం అని కాదు, రూపములు అనేటువంటి ఒక ధర్మం పుట్టిందమ్మా. తతః ఆ రూపం నుండి తేజ సముత్థితం, ఆ రూపంలో నుండి తేజ అగ్నితన్మాత్ర పుట్టిందమ్మా. ఇప్పుడు రూపాలని గ్రహించడం కోసం అని చెప్పి తతస్తే చక్షు కన్ను రూపవులంబనం. ఇప్పుడు రూపాలను దగ్గరగా లంబనం తీసుకునేటువంటి కన్ను పుట్టింది. కాబట్టి కళ్ళు మూసేసుకుని నాకు బ్రహ్మాండమైనటువంటి చెవులు ఉన్నాయండి, నేను మొత్తం అన్నిటినీ గ్రహించేసి ఏది ఏ రాగమో ఏది ఏ తాళమో నాకు వేదం కూడా అర్థమైపోతుంది, నా చెవి చాలా గొప్పది అని చెప్పి కళ్ళు మూసేసుకుని ఎదురుగా ఎవడొచ్చాడో మీ చెవిని చూడమనండి చూద్దాం. చెవికి రూపాన్ని గ్రహించేటువంటి శక్తి మాత్రం లేదు. నీ చెవ్వే నువ్వు మహావేద పండితుడివో ఐన్స్టీన్వో లేకపోతే మహా మేధావివో అనుకుంటున్నావు. కళ్ళు మూసేసుకుని ఎదురుగా ఎవరైనా మనిషో ఏదైనా వస్తే కళ్ళు మూసేసుకుని నీ చెవిని వాడి వైపు తిప్పి ఆ రూపాన్ని వాళ్ళ డైమెన్షన్స్ని చెప్పమనండి, చెప్పలేము, ఏమీ చెప్పలేవు. కాబట్టి అటువంటి రూపాన్ని గ్రహించేటువంటిది ఇంద్రియం. ఇప్పుడు ఏం జరిగిందనమాట, వాయువు యొక్క తన్మాత్ర అంటే వాయువు యొక్క గుణం ఏమిటంటే స్పర్శ. ఓకే, వాయువు పుట్టిందిగా. ఇప్పుడు ఈ వాయువులోకి కాలం ఎంటర్ అయింది.
ఈ వాయువులోకి కాలం ఎంటర్. చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దాంట్లోనూ కాలం ఎంటర్ అయిపోతుంది. కాలం ఎవరంటే భగవత్ స్వరూపం. కాలాన్ని ఎవడు ఆపలేడు. కాలాన్ని ఎవడు నువ్వు ఇలాగరా అలాగరా, నాలోకి నువ్వు కాలం రావద్దు, నేను ఇంకా యంగుగా ఇలాగే ఉంటాను, కాలం నన్ను ఏం చేయకూడదని ఎవడు ఆఖరికి ఇంద్రాది దేవతలు కానీ బ్రహ్మ దేవతలు కానీ ఎవరికి సాధ్యం కాదు. ఆ కాలం ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఆ కాలం ఎందుకంటే పరమాత్మ స్వరూపం, ఆత్మస్వరూపమైనటువంటిది కాలం. కాబట్టి ఆ కాలం వాయువులోకి వచ్చేసిందమ్మా. వాయువులోకి వచ్చేటప్పటికీ ఆ కాల ప్రేరణ చేత స్పర్శతన్మాత్రాద్రూపం సముత్థితం తతః రూపోపలంబనం చక్షు. అందులో నుంచి రూపతన్మాత్ర పుట్టిందమ్మా. ఎప్పుడైతే ఆ రూపతన్మాత్ర పుట్టిందో ఆ రూపం అనేటువంటి లక్షణాన్ని గ్రహించడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలిగా. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటంటే కళ్ళు. కాబట్టి చక్షు రూప ఉపలంబనం. చక్షు ఆ కన్ను, ఉప దగ్గరగా, లంబనం చూసేటువంటి గ్రహించేటువంటి, లంబనం అంటే దాని దగ్గరగా తీసుకునేటువంటిది ఏమిటంటే కన్ను పుట్టిందమ్మా అన్నాడు. సో ఈ కళ్ళు ఒక మానవులకే కాదు, సమస్తమైనటువంటి జీవులకి కూడా, కొన్ని జీవులకి కళ్ళ బదులు ఇంకొకటి ఉండొచ్చు, కానీ కళ్ళు అనేటువంటివి సమస్త జీవులకి సమస్త ప్రాణులకి కూడా ఉండేటువంటి ఒకానొక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్లో భేదాలు ఉండొచ్చు. మన కన్ను యొక్క అమరిక వేరుగా ఉండొచ్చు, ఇంకొక జీవి యొక్క కన్ను వేరు. చేప యొక్క కన్ను మన కన్ను ఒకలాగా ఉంటే అప్పుడు ఏంటంటే చేపలను చంపేసేసి మన కళ్ళు, ఆ చేప కళ్ళు తీసుకొచ్చి మనకు పెట్టేయచ్చు. అలా కుదరదు. అది ఏ జీవికి ఆ చూచుట అనేటువంటి గుణం కలిగినటువంటి కన్నుల యొక్క డిఫరెన్స్ ఆయన అలా కలగజేశాడు. ఎవడు చదివి ఐన్స్టీన్ చేశాడండి? డాక్టర్లు చేశారా? ఎవడు చేశాడు ఇవన్నీను? కాబట్టి చేసినటువంటి వాడి యొక్క గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చెయ్యడం కోసం అని చెప్పి దేవహూతికి కపిల మహర్షి చెప్తున్నాడు, అమ్మ ఇన్ని లక్షల జీవరాశులు, ఇన్ని లోకాలు, ఇవన్నీ ఉన్నాయి. ఉండేటువంటి ఈ జీవరాశులన్నిటికీ కళ్ళు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవడు చేశాడు అంటే పరమాత్మ చేశాడమ్మా. ఈ పరమాత్మలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నీ బుద్ధి ఎప్పుడూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, కానీ కొబ్బరికాయలకి ఫోటోల కోసం వెళ్ళకూడదు కదా గుడికి అని ఆయన చెప్తూ, తరువాత సముత్థితం పుట్టింది, కన్ను పుట్టిందని చెప్పిన తరువాత అమ్మ ఇప్పుడు ఈ రూపతన్మాత్రలో నుంచి అగ్ని పుట్టుతుంది అని చెప్పి తర్వాత దాంట్లో చెప్తారు. ద్రవ్యాకృత్యత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజస సాధ్వి రూపమాత్రస్య వృత్తయ. సాధ్వి ఓ పతివ్రత అమ్మ, ఇప్పుడు పదార్థాలన్నీ ఉన్నాయి కదా, ఈ పదార్థాలకి ఆకారం కలిగించడం అంటే ఏమిటి? ఒక పదార్థం ఉంది అంటే దానికి ఒక ఆకారం ఉంటుంది. తర్వాత పదార్థాలకి కొన్ని గుణాలు ఉంటాయి కదా, కొన్ని గుణాలు ఉంటాయి, పదార్థాలకి కొన్ని ఆకారాలు ఉంటాయి. తరువాత పదార్థాలకి ఆకారమే ఉండడం కాకుండా తరువాత వాటికి వ్యక్తి సంస్థాప్య అనేటువంటి పదం, వ్యక్తిత్వము అన్నాడు. వ్యక్తిత్వము అంటే ఇక్కడ ఏంటంటే మనం అనుకునేటువంటి ఇండివిజువాలిటీ, బొంగు భూషణం అది కాదు. ఇక్కడ వ్యక్తిత్వం అంటే ఏమిటంటే డైమెన్షన్స్ అని అర్థం. అంటే ఏమిటన్నమాట, ఒక్కొక్క వ్యక్తి యొక్క డైమెన్షన్స్, పొడుగు ఎంత, వెడల్పు ఎంత, పొట్టు ఎంత, వాటి యొక్క వాల్యూమ్ ఎంత, వాటి యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అనేటువంటిది అనమాట. ఆకారం పరిమాణాన్ని వ్యక్తి సంస్థాప్య అంటారు, వ్యక్తిత్వం అంటారు దానికి. ఇక్కడ వ్యక్తిత్వం అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తరువాత ఈ ఆకారం కానీ ఈ వ్యక్తిత్వం కానీ అంటే ఏమిటన్నమాట, వాటి యొక్క డైమెన్షన్స్ని కానీ దేని ద్వారా తెలుసుకోగలము అంటే రూపం ద్వారా తెలుసుకోగలము. రూపముల ద్వారా తెలియబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ రూపతన్మాత్రకు అగ్నికి స్వరూపం అయి ఉండుట రూపతన్మాత్ర యొక్క లక్షణం. ఇప్పుడు రూపతన్మాత్ర ఉంది కదా, అంటే రూపములు ఫార్మం చేసేటువంటి గుణము, దానికి అగ్నికి అది స్వరూపమై ఉండేటువంటిది అని చెప్పి ఆ రూపతన్మాత్రలోని తేజస్సు అగ్నిస్వరూపం అనేటువంటి ఒక లక్షణం ఏర్పడిందమ్మా అని చెప్పాడు. అంటే ఏమిటనమాట, ద్రవ్యాకృతిత్వం
ద్రవ్య ఆకృతిత్వం, పదార్థములకు, ద్రవ్య అంటే పదార్థములకు ఆకృతిత్వం, ఆకృతులు ఒక ఆకారాలను కలిగించడం, గుణత, తర్వాత పదార్థాలకు గుణములై భాషించుట. అంటే ఏమిటి? ప్రతి పదార్థం ఒక ఆకారం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, దానికి కొన్ని గుణాలు ఉంటాయి. తర్వాత వ్యక్తి సంస్థాత్వం ఏవచ, ఆ తర్వాత ఆ ద్రవ్యానికి, ఆ పదార్థానికి వ్యక్తి సంస్థాత్వం అంటే ఏమిటనమాట? ఆకారము, పరిమాణము అనేటువంటివి దేని ద్వారా తెలుస్తూ ఉంటాయంటే రూపంలో తెలుస్తూ ఉంటాయి. అంటే రూపతన్మాత్ర యొక్క లక్షణాలు ఇవన్నీ, ఆ రూపతన్మాత్ర యొక్క గుణాలు ఇవన్నీను ఇప్పుడు ఆ రూపంలోనే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయమ్మా. ఇప్పుడు అది తేజస్త్వం, తేజస్వం అంటే ఆ రూపాల కింద కనిపించడం అనేటువంటి ఆ లక్షణం రూపతన్మాత్ర యొక్క, అంటే అగ్ని యొక్క లక్షణం. అంటే ఏమిటి? దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ రూపం, ఆ విధంగా ఆ డైమెన్షన్స్ ఆ విధంగా మనకి కనిపించేటట్టు చేసేటువంటి ఆ వెలుగుందే, ఆ తేజస్సుందే, అది అగ్ని తన్మాత్ర, అది అగ్ని యొక్క లక్షణము అని చెప్తున్నాను. అగ్ని అంటే ఇప్పుడు మంట అనేటువంటిది కాకుండా రూపాల కింద, వాటి యొక్క డైమెన్షన్స్ కింద మనకి తెలియపరిచేటువంటి తేజస్సు, ఆ వెలుగు అగ్ని యొక్క లక్షణం. రేపటి కార్యక్రమంలో ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.